హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో తగ్గినటువంటి ఉష్ణోగ్రతలు, కొన్ని రోజుల్లో కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, రానున్నటువంటి 4 రోజుల తర్వాత తెలంగాణలోను ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వేసవి కాలంలో కురిసే వర్షాలు కావడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండవు, కానీ మోస్తరు వర్షాలు, భారీ గాలి దుమ్ములతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం ప్రాంతాలతో పాటుగా హైదరాబాద్ నగర ప్రాంతం గాని, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్చి 15, 16, 17 తేదీల్లో. ఇక ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గాయి. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వరకు కూడా. మధ్యాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమై ఉంటుంది, కానీ ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. 1-2 చోట్ల మాత్రం చిరుజల్లులు నమోదవుతాయి. రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి అయితే 40 డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇదే విధంగా కొనసాగుతాయి. మార్చి 12, 13, 14 తేదీలో రాయలసీమ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.